గాయ్స్ ఆగిపోయిన వీడియోకి బూస్ట్ ఇవ్వండి. బూస్ట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఆగిపోయిన వీడియో ఉంటుంది కదా, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేస్తారు, 10, 20, 30 వ్యూస్ వస్తాయి, ఆగిపోతుంది. ఎంత చేసినా వ్యూస్ రావు, తల బద్దలు కొట్టుకుంటా కానీ వ్యూస్ రావు. ఏం చేయాలి? సో దానికి బూస్ట్ ఇవ్వండి, మళ్ళీ దాన్ని రిపీట్ దానికి బూస్ట్ ఇవ్వండి. ఇంప్రెస్ అనేది ఇట్లా హై వేస్తారు అన్నమాట. యూట్యూబ్ వాళ్ళు చేసేది ఇప్పుడు టెక్నిక్. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎలా ఇంప్రెషన్ వేస్తున్నారు అంటే, కంపల్సరీ మీరు బూస్ట్ చేయండి. ఎలా బూస్ట్ చేయాలి ఈ వీడియోలో చెప్తాను. బూస్ట్ చేస్తేనే ఇంప్రెషన్ అనేది ఇట్లా పెంచుతున్నారు అనమాట. 10, 20, 30 వ్యూస్ అనేది వచ్చి ఆగిపోతున్నాయి కదా, వీడియో అనేది అంతే ఆగిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు అంటే, ఈ వీడియో ఆగిపోయింది కదా, దాన్ని ఏం చేయాలి? దాన్ని తీసేయాలి, నెక్స్ట్ వీడియో సర్చ్ చేయాలి, వీడియో వెతకాలి. వీడియో వెతికిన తర్వాత మళ్ళీ వీడియో తీయాలి. మళ్ళీ వీడియో తీసి ఏం చేస్తారంటే, వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఎన్ని వస్తాయి? 10, 20, 30 లేదా 40 లేదా 50 లేదా 100 వచ్చి ఆగిపోతుంది. ఆగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, దాన్ని వదిలేస్తారు, మళ్ళీ ఇంకా వీడియో తీస్తారు. సో అట్లా చేసే బదులు మీ వీడియోని కంపల్సరీ బూస్ట్ చేయండి. బూస్ట్ చేసి వ్యూస్ పెంచుకోండి, తప్పకుండా మీకు వ్యూస్ అనేది ఇట్లా బూస్ట్ అవుతాయి అనమాట. సో ఎలా బూస్ట్ చేయాలి తప్పకుండా ఈ వీడియోలో కంపల్సరీ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. నా ఛానల్లో నేను బూస్ట్ చేసి చూపిస్తాను, తప్పకుండా మీరు చూడండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ బూస్ట్ ఎలా చేసుకోవాలని ఇక్కడ వీడియోలో చూపిస్తాను గాయ్స్. ఇక్కడ చూడొచ్చు గాయ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతా గాయ్స్. ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ది 224 వ్యూస్ వచ్చినాయి, అండ్ 529 వచ్చినాయి 8 అవర్స్లో, అండ్ 2 అవర్స్లో 224 వచ్చినాయి కదా. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే గాయ్స్ ఇక్కడ చూడొచ్చు, కళ్ళు తెరిచి చూసుకోండి, వ్యూస్, సబ్స్క్రైబ్స్, లైక్ ఇట్లా ఏదైతే తమ్నెల్ పెట్టానో ఆ తమ్నెల్కి వ్యూస్ వస్తలేవని చూద్దాం. సో దానికి ఇంప్రెషన్ బాగుందా లేదా అని చూసుకుందాం. సో ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మనకు అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అయితే కరెక్టే ఉంది. అండ్ ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ అయితే తక్కువ ఉంది. కదా. సో మనం అలా తక్కువ ఉంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తమ్నెల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఈ తమ్నెల్ బాగలేదు, ఆడియన్స్ కు చూసే వాళ్ళకు అట్రాక్షన్ కనిపిస్తలేదు గాయస్. ఇక్కడ మనకు అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అయితే 2 minutes 12 seconds అయితే కంపల్సరీ చూస్తుండ్రు. సో అంతవరకు అయితే వీడియో చూస్తుండ్రు. సో కానీ ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ అనేది 4.7 ఉంది కాబట్టి డౌన్ బాణం గుర్తు అనేది కిందికి చూపిస్తుంది. ఆ బాణం గుర్తు కిందికి చూపిస్తుంది కదా, ఆ బాణం గుర్తు పైకి రావాలంటే తమ్నెల్ చేంజ్ చేసుకోవాలి. ఆడియన్స్ కు మంచిగా అనిపిస్తలేదు తమ్నెల్ మంచిగా అనిపిస్తే ఆడియన్స్ ఇట్లా క్లిక్ చేసి చూస్తారు. ఆ తమ్నెల్ చేంజ్ చేసుకుంటే కంపల్సరీ మీకు ఇంప్రెషన్ అనేది ఇట్లా పెరుగుతాయి అనమాట, సిటిఆర్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఎడిట్లో వెళ్ళిపోతే గాయస్, ఇక్కడ తమ్నెల్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ తమ్నెల్ చేంజ్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ సో ఏదైనా తమ్నెల్ పెట్టుకోండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తుంది. సిటిఆర్ పెంచుకోవాలంటే కంపల్సరీ మీరు తమ్నెల్ చేంజ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? 4.7 కనిపిస్తుంది ఇంప్రెషన్ థాట్ రేట్ అయితే. అండ్ మీరు చేంజ్ చేసుకుంటే మీకు అనేది మీరు తమ్నెల్ మంచిగా డిజైన్ చేసుకుంటే మీకు తమ్నెల్ చూసి క్లిక్ చేయాలి అట్లా అన్నట్టు. అదే అన్నమాట బూస్ట్ అంటే, అదన్నమాట. సో బూస్ట్ ఇంకా మళ్ళీ వేరేలాగా బూస్ట్ చేయాలంటే మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పేస్తా. అంటే మీకు ఆగిపోయిన వీడియోకు క్లిక్ చేయకుంటే, సో మనకి ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అయితే బాగానే ఉంది ఇక్కడ. ఓకే, బాగానే ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ థాట్ రేట్ అయితే తక్కువ ఉంది కాబట్టి మనం తమ్నెల్ చేంజ్ చేసే అవసరం ఉంది. అదొకటి కంపల్సరీ అన్నమాట. అండ్ ఇక్కడ వ్యూస్ అయితే చూడండి 4.7 ఉంది కదా, వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి. ఈజీలీ కదా, తమ్నెల్ని క్లిక్ చేసి చూస్తేనే మనకు వ్యూస్ వస్తాయి. మనకి ఇక్కడ అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ అనేది మంచిగా ఉంది కాబట్టి మనం తమ్నెల్ చేంజ్ చేసే అవసరం ఉంది. సో అట్లా అన్నమాట. దీన్ని మనం బూస్ట్ చేయాలి. బూస్ట్ ఎలా చేయాలి ఇక్కడ చూపిస్తా గాయ్స్. ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ మీరు వీడియో పర్ఫార్మెన్స్ ఉంది చూడండి, ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ ఉంది కదా, దీనికి క్లిక్ చేయండి. సో దీనికి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి గాయ్స్, మంచిగా కళ్ళు పెట్టి చూడండి. కంపల్సరీ బూస్ట్ చేస్తేనే మీకు ఆగిపోయిన ఏదైతే వీడియో ఉంటుందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. అంటే రిపీట్ ఎట్లా ఫస్ట్లో ఎట్లా అప్లోడ్ చేస్తారో అట్లా అప్లోడ్ చేసేలాగా మీరు చేయండి అనమాట. అంటే అప్లోడ్ చేసిన వెంటనే మీకు వ్యూస్ వస్తాయి కదా, అలా మీరు బూస్ట్ చేసిన అనుకోండి, మీకు వ్యూస్ అనేది ఇంకా మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడవచ్చు గాయ్స్, ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతే గాయ్స్, ఇక్కడ చూడవచ్చు రీచ్లో వెళ్ళిపోతే. అండ్ ఇక్కడ హౌ వ్యూవర్స్ ఫైండ్ దిస్ వీడియో ఉంది కదా, సో మనకి ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి అనేది మీకు ఇక్కడ కనిపెట్టండి. బ్రౌజ్ ఫీచర్ నుంచి అయితే 71% వస్తుంది. సజెస్టెడ్ వీడియో నుంచి అయితే వీడియో చూస్తామో దాని కింద ఒక వీడియో వస్తుంది కదా, సజెస్టెడ్ వీడియో అంటారు, దానికి ఎంత వస్తుంది? 11.8% వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ నుండి 5.9% వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఛానల్ పేజ్ నుండి 5.2% వ్యూస్ వస్తున్నాయి. ఓదర్ నుండి అయితే 6.1% వ్యూస్ వస్తున్నాయి. సో ఇట్లా వ్యూస్ వస్తున్నాయి, మనం ఇక్కడ కనిపెట్టాలి ఎక్కడ నుండి వ్యూస్ వస్తున్నాయి కనిపెట్టాలి. ఓకే, అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఎక్స్టర్నల్ సైట్స్ ఉన్నాయి, అది వదిలేయండి. ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది? యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుంది కదా, దీనికి ఫస్ట్ ఓకే వేసుకోండి. ఇక్కడ మీరు ఓకే వేసుకుంటే గాయ్స్ ఇక్కడ చూడవచ్చు
ఇక్కడ మనకు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఒకటే సెలెక్ట్ చేసుకుంటా. సో నాకు ఇది పనిచేస్తుంది, శ్రీనివాస్ నా ఛానల్ నేమ్ పనిచేస్తుంది కాబట్టి మీకు వేరేలాగా వస్తుంది. నాది ఛానల్ నేమ్ వచ్చింది కాబట్టి మీకు వేరేలాగా వస్తుంది. సో మీరు ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ సర్చ్ టర్మ్స్కి ఓకే వేసుకోండి. ఓకే వేస్తే మీకు ఇక్కడ వేరే వేరే నేమ్స్ వస్తాయి. అంటే టైటిల్స్ లైక్ ఇట్లా ఏందన్నా కానీ సాయిబాబా లైక్ ఇట్లా నా ఛానల్ నేమ్ కూడా రావచ్చు అట్లా అన్నమాట. సో అట్లా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఒకటే ఉంది కాబట్టి నోట్స్లో కూడా రాసుకోవచ్చు అట్లా. ఓకే, అండ్ మీరు పెద్దగా కొన్ని ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్ మీకు ఇక్కడ చూపిస్తా అండ్ బ్యాక్ వస్తారు చూడండి. సో అట్లా ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అండ్ ఇక్కడ కాపీ టెక్స్ట్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. కాపీ టెక్స్ట్ ఓకే వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ మీకు ఈజీగా కావడానికి ఒకటి చెప్తుంది, ఇంగ్లీష్ ఓకే వేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ఉంది కదా, దీనికి న్యూకి ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ డిస్మిస్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇది ఓకే వేసుకున్నారు కదా, దీనికి ఓకే వేసేయండి. నీకు తెలవాలంటే చూపిస్తున్నా గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ స్క్రోల్ ఇట్లా చేయండి, ఇది ఇట్లా ఇంత మనకు నేమ్ ఇంత రావాలంటే కాపీ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఓకే వేసాను అంటే మనకు అది కాపీ చేసి పెడుతుంది, మన నేమ్ అనేది కాపీ అంటే ఎక్కువ ఉంటాయి. సో గైస్ మనకి ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద డౌన్ లో కాపీ ఉంది చూడండి, కాపీ వేసుకుంటే కాపీ వచ్చేస్తుంది. సో కాపీ అయిపోయింది. సో ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ బ్యాక్ వచ్చిన తర్వాత కాపీ అయిపోయింది కదా, మీకు ఇక్కడ నోట్స్ లో వెళ్ళిపోండి. ఇక్కడ నోట్స్ లో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లాగి పడితే పేస్ట్ చేయండి. ఈజీ అంటే ఎక్కువ ఉంటే ఇలా చేయండి, తక్కువ ఉంటే మనం ఇక్కడ రైట్ చేసుకోవచ్చు, ఇట్లా జ్ఞాపకం పెట్టుకోవచ్చు, లేదా ఒక పెన్ తో రైట్ చేసుకోవచ్చు నోట్స్ లో. అండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ ఇట్లా మినిమోజ్ చేయండి. మినిమోజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక వైటెస్ట్ లో వెళ్ళిపోండి. సింపుల్ ఇక్కడ చూడండి కంటెంట్ సజెస్టెడ్ దిస్ వీడియో ఉంది కదా, ఇక్కడ దీనికి క్లిక్ చేయండి. సింపుల్ ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో ఆ వీడియో మీరు బూస్ట్ చేస్తున్నారు కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక చూడండి గాయస్, నాకు ఇక్కడ ఫస్ట్ వన్ది ఓ మై గాడ్ ఇలా ఎస్ఈఓ చేసుకోండి, లైక్ ఇట్లా ఏదైతే టైటిల్ పెట్టానో నాదే వీడియో ఫస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ నాదే వీడియో వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి అన్ని ఉన్నాయి కదా, నాదే ఫస్ట్ ఎందుకు చూపిస్తుంది గాయస్, ఇక్కడ ఫస్ట్ నాదే ర్యాంకింగ్ చేస్తుంది కాబట్టి నాదే వీడియో సెలెక్ట్ చేసుకుంటా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ చూడవచ్చు మీకు. సో దీనికి ఓకే వేసుకోవాలంటే మనం ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, డాట్ ఉంది ఐకాన్ ఉంది కదా, దానికి ఓకే వేసుకుంటే వచ్చేస్తుంది చూడండి. వచ్చిందా? సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ బటన్ ఉంది, లైక్ ఇలా షేర్ బటన్కి ఓకే వేసింది, ఇక్కడ కాపీ లింక్ ఓకే వేసేయండి. సింపుల్లీ కాపీ లింక్ ఓకే వేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఇక్కడ ఏముంది వైటీ టూల్స్ ఉంది. ప్లే స్టోర్ లో వెళ్ళిపోతే మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ వైటీ టూల్స్ ఉంది కదా, దీనికి ఓకే వేసుకోండి. వైటీ టూల్స్ ఓకే వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఛానల్ URL ఉంది కదా, దీనికి ఇట్లా లాగి పెడితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సింపుల్ ఇక్కడ గో చేయండి. గో చేసిన తర్వాత మీరు ఇక్కడ మొత్తం నాది డీటెయిల్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది చూసిండ్రా, ఇట్లా డీటెయిల్ వస్తుంది. ఇక్కడ కాపీ టైటిల్ కాపీ చేసుకోండి. సేమ్ కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం నోట్స్ లో మనం ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్ ఇట్లా పేస్ట్ చేయండి. సో ఓకేనా? సో ఇక 1 ఉంది కదా, తీసేయండి దీన్ని. ఓకే, ఇంత అనమాట. ఇప్పుడు ఏమైపోయింది, ఒక టైటిల్ కాపీ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంకా వైటెస్ట్లో వెళ్ళిపోండి, ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింపుల్లీ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక 3-4 తీసుకోండి టైటిల్స్. ఇక్కడ నాది తీసుకున్నారు కదా, ఇంకా సెకండ్ వన్ తీసుకోండి. సెకండ్ వన్ కూడా తీసుకొని మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సేమ్ టు సేమ్ ఇక్కడ క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ సేమ్ టు సేమ్ షేర్ అండ్ కాపీ. అండ్ ఇక్కడ వైటీ టూల్స్కి వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేస్తే సో వాళ్ళది కూడా వచ్చేస్తుంది. గాయస్ యాడ్స్కి అయితే స్క్రిప్ చేసేయండి. స్క్రిప్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి వాళ్ళ టైటిల్ వచ్చింది, బాధగా ఉంది కానీ లైక్ ఇట్లా టైటిల్ పెట్టారు. సో దానికి కాపీ టైటిల్ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నోట్స్లో వచ్చేయండి. సేమ్ ఇక్కడ కిందికి ఇక్కడ కిందికి వచ్చేయండి. సింపుల్ ఇక్కడ పేస్ట్ చేయండి. వాళ్ళు ఒక 3-4 తీసుకోండి టైటిల్స్. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇక్కడ మీరు పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే డేట్ ఉందో దీన్ని తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాది శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇది ఒకటి ఉంచిండ్రు కదా, సో అక్కడ ఒకటే వచ్చింది కాబట్టి ఒకటే పెట్టినాం అనమాట. సో ఆల్ వస్తే ఆల్ పెట్టండి ఇక్కడ. సో ఇక్కడ లాగి పెడితే ఇక్కడ పేస్ట్ చేయండి. సింపుల్లీ ఇక్కడ చూడండి కాపీ మొత్తం చూడండి, మీ కళ్ళ ముందర నేను కాపీ చేసి నా వీడియోలో పెడతా చూడండి. చూసారా ఇక్కడ కాపీ చేసిన చూడండి. సో మీకు ఇప్పుడు ఏం చేస్తా అంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేస్తా. సో వైటెస్ట్లో వచ్చిందా ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను గాయస్ ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ పెన్సిల్ కొడుతుంది కదా, ఈ పెన్సిల్ కొడుతూ ఒక వేసుకుంటా. దీన్నే బూస్ట్ అంటారు అన్నమాట. ఆగిపోయిన వీడియో ఎలా బూస్ట్ చేయాలనేది మీకు చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను దీన్ని ఇప్పుడు డిస్క్రిప్షన్లో వెళ్తాను చూడండి. డిస్క్రిప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ సర్చెస్ ఉంది కదా, కింద వచ్చిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ కింద వస్తుంది చూడండి. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. చూసిండ్రా ఇది అన్నమాట. దీనికి జస్ట్ దగ్గర వేసుకోండి. సింపుల్ జస్ట్ ఇట్లా దగ్గర వేసుకోండి, దగ్గర వస్తుంది. అండ్ ఇక్కడ ఇది కూడా దగ్గర వేసుకోండి, జస్ట్ కొద్దిగా దగ్గర వేసుకోండి. ఇది ఇట్లా చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ జస్ట్
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ కూడా బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మనకు సేవ్ ఉంది చూడండి. దీన్నే బూస్ట్ అంటారు గాయస్. ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో బూస్ట్ ఇలా చేసుకోండి, కంపల్సరీ 100 to 100% వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది అన్నమాట గాయస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ సేవ్ ఉంది. ఎక్కడ సేవ్ ఉంది? ఇక్కడ చూడండి, సేవ్ ఉంది. కనిపిస్తుందా సేవ్? ఇక్కడ మీ కళ్ళ ముందట సేవ్ చేస్తున్నా చూడండి. చూడండి, కళ్ళ ముందట సేవ్ చేస్తున్నా చూడండి. ఓకే, సేవ్ అయిపోయింది. రేపు మార్నింగ్ వరకు ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. 100% రాసిస్తున్నా, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఇది అన్నమాట బూస్ట్ ఎలా చేయడం. ఆగిపోయిన వీడియోకు ఎలా బూస్ట్ చేయడం అనేది మీరు నేర్చుకున్నారు కదా. ఇది అన్నమాట. కంపల్సరీ ఇలా బూస్ట్ చేయండి, కంపల్సరీ ఆగిపోయిన వీడియోకు వ్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియో చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రేమతో లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. సో మీ పైన డిపెండ్ అయి ఉంది. లైక్ చేయడం, కామెంట్ చేయడం, తప్పకుండా మనకు కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.